హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మమత. ఇవాళ మనం 2 డిఫరెంట్ కలర్స్ గ్రీన్ పీతో మాక్టైల్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి ఈ మాక్టైల్స్ రెండు. బయట చూసేటప్పుడు నేనైతే అనుకునేదాన్ని ఇలా ఎలా వస్తాయి, ఏమైనా కలర్స్ ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారేమో అనుకున్నా. కాకపోతే ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. టేస్ట్ కానీ బాగానే ఉంది. నాకైతే లెమన్ వేసింది బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి శంకుపూలు 5 to 8 యాడ్ చేసుకొని స్పూన్తో బాగా కలపండి. ఆ ఫ్లవర్స్కున్న కలర్ అంతా వాటర్లోకి విడుగుతుంది. వాటర్ మొత్తం బ్లూ కలర్లోకి చేంజ్ అవుతాయి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఎలా వాటర్లోకి ఆ కలర్ వస్తుందో చూడండి, మీరే బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా బాగా కలపండి, కలర్ బాగా వస్తుంది. ఈ వాటర్తో మనం బ్లూ పీ మాక్టైల్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మనం వైట్ కలర్ ఐస్ క్యూబ్స్ తీసుకుందాం. ఇంకొక గ్లాస్లోకి సేమ్ ఒక 4 to 5 యాడ్ చేసుకోండి వైట్ కలర్ ఐస్ క్యూబ్స్ని. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ టోటల్గా ఏం కరిగిపోదు, జస్ట్ మనకి టేస్ట్ కోసం అట్లా కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంకో కలర్ సేమ్ ఇందులోకి ఒక 4 వేసుకున్నాం ఐస్ క్యూబ్స్. ఈ గ్లాస్లోకి ఇంకొక 4 యాడ్ చేసుకున్నాం. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మళ్ళీ షుగర్ 1 టేబుల్ స్పూన్ పైన వేసుకోండి. ఇట్లా కొద్దిగా ఇందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకున్నాం. లాస్ట్ ఇంకొక కలర్ ఐస్ క్యూబ్స్ సేమ్ 4 యాడ్ చేసుకున్నాం. ఈ మాక్టైల్ అంటేనే ఐస్ క్యూబ్సే ఉంటాయి ఆల్మోస్ట్. చూడండి, కావాలంటే మీరు కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి ఇది. ఇందులోకి కొద్దిగా పుదీనా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి వాటర్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాం కదా, ఇందులోకి మళ్ళీ కొద్దిగా షుగర్ యాడ్ చేసుకున్నాం. జస్ట్ అలా షుగర్ యాడ్ చేసుకోవాలి. మనకి కలర్ చేంజ్ కోసం ఒక గ్లాస్ లైక్ మాత్రం లెమన్ స్క్వీజ్ చేసుకున్నాం. ఇంకొక గ్లాస్ లైక్ ఏం అవసరం లేదు. చూడండి, మీరే బాగా అబ్జర్వ్ చేయండి, కలర్ పింక్ లోకి చేంజ్ అవుతుంది. ఇందులోకి సోడా యాడ్ చేసుకోండి. ఓకే అండి, ఇలా సింపుల్గా మనం మాక్టైల్ కలర్ఫుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ బ్లూ పీతో మనం చాలా డిఫరెంట్ కలర్ఫుల్గా చాలా ఉన్నాయి ఇలాంటి రెసిపీస్. నేనైతే ఇవే దాదాపు ఒక 1 hour వీడియో చేయాలనుకున్నాను. కాకపోతే 1 hour అంటే చాలా లెంత్ అవుతుంది కదా, అందుకే షార్ట్గా కొన్ని రెసిపీస్ ఒక్కొక్కసారి షేర్ చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా అండి, ఇలా సింపుల్గా మనం మాక్టైల్ని తయారు. Thank you for watching this video. Please subscribe my channel for more updates. Thank you.